నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనని వాడు మొహం మీద అంటే మన్నా నుంచి వాడు బ్లాక్ మెయిలింగ్ మొదలు పెడతాడు. మా బాబు తట్టుకోలేడు. ఇక తట్టుకోవాలి, చాలా కష్టాలు తట్టుకోవాలి. నీకేమన్నా అయితే ముందు తట్టుకోవాల్సింది నువ్వు నాయన. కన్నాం కాబట్టి మీ అమ్మ నేను బాధపడతామని చెబితే అది భగవద్గీత మనకు అర్థమైనట్లు లెక్క. అప్పుడు వాడికి అర్థం అవుతుంది, జాగ్రత్తగా ఉంటాడు. నాన్న జాగ్రత్తరా జాగ్రత్తరా జాగ్రత్తరా, తాగితే తాగేవి కానీ కొద్దిగా తాగరా, తాగితే తాగేవి కానీ అంటే గోమె కొట్టక, కొద్దిగా తాగరానా, తాగేకి ఏదైనా తినరా, ఎన్ని చెబుతారో ఇంకా తాగమని మానమ్మని చెప్పరండి. తాగామంటే ఇంటికి రానమని తోసేస్తాను బయటికి, పైడిపర్లో అరుక్కోవలసిందని చెప్పాలంతే. అప్పుడు వాడు వింటాడు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎలా వదులుకుంటాం, ఇంకా ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏముంది, ఇంకా అంతే. అది ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా వాడిని పోషిస్తాం మనం, వాడికి పెళ్లి కూడా చేస్తాం ఇంకో జీవితం నాశనం చేయడానికి. పైగా మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే పెళ్ళి అయితే బాగుపడతాడని, వాడేం బాగుపడ్డా అనుమానం ఏమీ లేదు అక్కడ. పైగా అమ్మాయి చెడింది అనవసరంగా.